అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పప్పు చారు మనకున్న కంఫర్ట్ ఫుడ్స్లో ఒకటని చెప్పచ్చు. ఇది చేసిన వెంటనే బాగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో యూజువల్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ బిగినర్స్ కానీ ఇది ఒక మంచి ఈజీ డిష్ అనమాట. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పప్పు చారు చేయడానికి నేను అరకప్ అంతా కందిపప్పుని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి ఉంచాను. ఆ తర్వాత ఇదంతా కలిపి ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో తరిగిన 2 పెద్ద టొమాటోలు, 6 వెల్లుల్లి రబ్బలు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని 5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి బాండీలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 3 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేయాలి. ఈ రెసిపీ కోసం నేను చిన్న ఉల్లిపాయలు వాడుతున్నాను. ఇందులో సుమారుగా 16 చిన్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. అలాగే ఇందులో నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక క్యారెట్, తరిగిన ఒక చిలకడ దుంప, స్లైసెస్గా తరిగిన 1 ముల్లంగి, ముక్కలుగా తరిగిన 2 చిన్న ముల్లకాడలు వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేట్టు మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే ఏ వెజిటబుల్స్ అయినా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాత 1 నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి దాని రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో ఒక 2 కప్పుల నీళ్లు కూడా పోసి అంతా బాగా కలిపి బాండికి మూత పెట్టి కూరగాయలన్నీ పావు గంట సేపు మీడియం లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చక్కగా కుక్ అయి కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఉడికించిన పప్పు టొమాటో మిశ్రమాన్ని లైట్గా మెదిపి వేయాలి. వీటన్నిటిని ఒక్కసారి బాగా కలిపి, ఇది కాస్త చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకొక కప్పు నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత పప్పుచారుని కాసేపు మరిగిస్తే ఫ్లేవర్స్ అన్ని బాగా బ్లెండ్ అవుతాయి. పప్పుచారు మరిగిన తర్వాత ఇలా కాస్త థిక్గా అవుతుంది. ఈ పాయింట్లో మీకు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా కారంగానే నచ్చుతుంది కాబట్టి నేను ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర చల్లి పొయ్యి కట్టేస్తున్నాను. అంతే, ఎంతో రుచిగా ఉండే కమ్మటి పప్పుచారు తయారైనట్టే. నేను చెప్పినట్టు మీరు దీన్ని ఇలా స్పైసీగా చేసుకోవచ్చు, లేదంటే స్వీట్గా కూడా చేసుకోవచ్చు. సో వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అప్పటికప్పుడు పప్పుచారు చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో దీంట్లో మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసి చేసుకోవచ్చు. సపోజ్ మీకు కొంచెం స్వీట్గా కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.